హాయ్ అండి. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. అందరూ ఏమంటుంటే ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో చూడడం ఏమంటే ఎక్కువ వచ్చి చనిపోయిన వాళ్ళ వస్తువులు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు అని చెప్తున్నారు. ఒకటి కాదు, చాలా వీడియోస్ దీనికి రిలేటెడ్గా చూస్తున్నాను. కాకపోతే నాకు ఉన్నట్టుండి ఒక డౌట్ వచ్చిందండి. ఏమంటే అది మళ్ళీ మర్చిపోతానే వెంటనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు యాంటిక్ వస్తువులు, రేర్ కాయిన్స్ అని చెప్పని ఉంటున్నాయి కదండి. మరి వీటిని యాంటిక్ అని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాం అంటే కొన్ని సినిమాల్లో మ్యూజియంస్లో పగిలిపోతే ఇది ఇన్నేళ్ళ నుంచి వచ్చింది అని చెప్పని, ఇంకొకరి ఇళ్లలో గుర్తుగా జ్ఞాపకాలుగా పెట్టుకొని ఉంటారు. రేర్ కాయిన్స్ అనేవి డబ్బులు ఇది అన్నప్పుడు అంటే ఆ యాంటిక్ అనేది, ఆ రేర్ కాయిన్స్ అనేది ఎవరో ఒకరు యూజ్ చేసినయే కదండి. ఆ యూజ్ చేసినవి అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నామంటే అది వాళ్ళ తదనంతరం తర్వాతే కదండి, వాళ్ళు చనిపోయిన తర్వాతే మీ దగ్గరకు వచ్చింది. సో దాన్ని యాంటిక్గా పరిగణింపబడుతుంది, రేర్ కాయిన్స్గా పరిగణింపబడుతున్నాయి. అవునంటారా కాదంటారా? మరి వీటిని ఇప్పుడు వాళ్ళు చెప్పిన యూట్యూబ్లో ఇప్పుడు చెప్పిన వీడియోస్లో పెట్టుకోకూడదు అనే దాన్ని ఏకీభవించాలా వద్దా? అది మీరే మాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.